హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. పేరెంట్స్కి కామన్గా ఉండే డౌట్ ఏంటి అంటే వాళ్ళ బేబీకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది గవర్నమెంట్లో వేయించాలా లేకపోతే ప్రైవేట్లో వేయించాలా అని చెప్పేసి. సో గవర్నమెంట్లో వేసే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏమంటారంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటారు. అది మనకు ఇండియన్ గవర్నమెంట్ రన్ చేస్తుంది అండ్ దట్స్ ఏ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఎందుకు అంటే అది మనకు ఇండియాలో ఉన్న డేంజరస్ డిసీజెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రతి చైల్డ్ ఈ వ్యాక్సిన్స్ అనేవి కనీసం ఖచ్చితంగా వేయించుకోవాలి అన్న ఉద్దేశంతో అది ఇంప్లిమెంట్ చేశారనమాట. దాంట్లో చాలా వ్యాక్సిన్స్ కవర్ అవుతాయి, లైక్ మీజిల్స్ కానివ్వండి, పోలియో కానివ్వండి, లేకపోతే ట్యూబర్కులోసిస్ కానివ్వండి. ఇవన్నీ డేంజరస్ డిసీజెస్. సో దే ఆర్ ఆల్ కవర్డ్ ఇన్ ద గవర్నమెంట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. కానీ ఫ్లూ కానీ, హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కానీ, టైఫాయిడ్ కానివ్వండి, చికెన్ పాక్స్, ఇలాంటి వ్యాక్సిన్స్ ఏవి కూడా అందులో కవర్ అవ్వవు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో వాడే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటి అంటే అది వాళ్ళ ఓన్ షెడ్యూల్ కాదు, అది వచ్చేసి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఎండోర్స్ చేసిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనమాట. అది మనకు ఎవ్రీ 1 to 2 yearsకి అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనకు కీపింగ్ ఫైనాన్సెస్ అసైడ్ వాట్ ఈస్ ద బెస్ట్ వ్యాక్సినేషన్ కవరేజ్ దట్ కెన్ బి గివెన్ టు ఏ చైల్డ్ అన్న ఉద్దేశంతో దాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో ఒక ఫ్యామిలీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది వాళ్ళ పిల్లలకు అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అట్లీస్ట్ మనకు గవర్నమెంట్ షెడ్యూల్ వ్యాక్సిన్స్ అన్న ఖచ్చితంగా వేయించాలి. లేదు అఫోర్డ్ చేయగలుగుతాము అంటే దే కెన్ గో కంప్లీట్లీ ఏదర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో వేయించవచ్చు, లేదు అనుకుంటే పీడియాట్రిషియన్తో మాట్లాడి గవర్నమెంట్లో ఏవి వేయించుకోవాలి, ప్రైవేట్లో ఏవి వేయించుకోవాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు వ్యాక్సినేషన్ అనేది ఫాలో అవ్వచ్చు. బట్ అండర్లైన్ థింగ్ ఏంటి అంటే మనకు వ్యాక్సినేషన్ అనేది సేఫ్ అండ్ ఇట్ షుడ్ బి గివెన్ టు ఎవ్రీ చైల్డ్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వ్యాక్సినేషన్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.